భారత్ 180 న్యూస్ కి స్వాగతం. చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరు, అంతిమ విజయం న్యాయానిదే అంటున్నారు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు. ఆయన మీడియాతో మాట్లాడుతూ శిరోముండనం కేసుకు 28 సంవత్సరాల తర్వాత మోక్షం కలిగిందన్నారు. 28 సంవత్సరాల నుండి పట్టు వదలకుండా పోరాడిన ఎస్సీ సోదరులను అభినందిస్తున్నానన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు మందపల్లి దొరబాబు, కొవ్వాడ అప్పన్నబాబు, మాజీ కోఆప్షన్ సభ్యులు జొన్నపల్లి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. 28 సంవత్సరాల క్రితం శిరోమండన కేసు, కొంతమంది అయితే అబద్ధం అన్నారు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. కానీ ఈ రోజున న్యాయం గెలిచింది. 28 సంవత్సరాల నుంచి ఆ దళిత సోదరులు అనేక పోరాటాలు చేసి మాకు జరిగిన అన్యాయాన్ని మరి దానికి శిక్ష వేయాలని చెప్పి 28 సంవత్సరాల కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే మరి 28 సంవత్సరాల తర్వాత దానికి మోక్షం కలిగింది. చట్టం మరి ఇప్పుడు కూడా చట్టం నుంచి ఎవరో తప్పించుకోలేరని చెప్పి ఇవాళ విశాఖపట్నంలో న్యాయమూర్తి గారు ఒక తీర్పుని చక్కగా ఇవ్వడం జరిగింది. విద్యార్థులంటే ఎంతటి వారైనప్పటికీ కూడా ఆ శిక్షని తప్పించుకోలేరు. కానీ అవకాశం ఉంది కానీ కొంత రకరకాల కారణాలతో పై కోర్టుకు వెళ్ళి కింద కోర్టుకు వెళ్ళి రకరకాల ఆటలతో వాయిదా వేయగలిగారు తప్ప ఇందులో కొంతమంది బాధితులు మరి స్వర్గస్థులు అవడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ అంతిమ విజయం న్యాయందే. మరి 28 సంవత్సరాల నుంచి పట్టు వదలకుండా పోరాడినటువంటి ఎస్సీ సోదరులందరినీ కూడా మనసారి అభినందిస్తూ మరి దీన్ని బట్టి మరి మన ఈ యొక్క జడ్జిమెంట్ పూర్తిగా మనకు రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు మిగిలిన విషయాలు కూడా మాట్లాడతానని చెప్పి తెలియజేసుకుంటూ ఎవ్వరూ కూడా తప్పు చేసి చట్టం నుంచి ఎల్లకాలం తప్పించుకోలేరని చెప్పి దీన్ని బట్టి రుజువు అవుతాం.